జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. రెండు విషయాలు నువ్వెవరో తెలియజేస్తాయి. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ ఓపిక. రెండు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 2, 2025, బుధవారం. తిథి సప్తమి, ఉదయం 11:58 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం ఉత్తర, ఉదయం 11:07 వరకు, తదుపరి హస్త. యోగము వర్యాన, సాయంత్రం 5:47 వరకు, తదుపరి పరిగ. కరణం వనిజ, ఉదయం 11:58 వరకు, తదుపరి విష్టి. రాత్రి 12:59 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం ఉదయం 11:43, చంద్రాస్తమయం రాత్రి 11:53. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:50 వరకు. యమగండం ఉదయం 7:17 నుండి 8:55 వరకు. గుళిక కాలం ఉదయం 10:33 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. వర్జము రాత్రి 8:28 నుండి 10:15 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:55 వరకు. శుభ గడియలు ఉదయం 6:43 నుండి 7:15 వరకు. తిరిగి సాయంత్రం 5:28 నుండి 7:34 వరకు. జూలై 2, బుధవారం. ఈ రోజు ఉన్న తేదీ సప్తమి, ఉదయం 11:58 వరకు ఉంది, తదుపరి అష్టమి. సప్తమి మంచి తిథి. తదుపరి వచ్చే అష్టమిని మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. బుధవారం సప్తమి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు సప్తమి తిథి ఉత్తర నక్షత్రం ఉన్న సమయం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అయితే శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారు లేదా గురువు గారి సలహా తప్పకుండా తీసుకొని చేసుకోవడం మంచిది. ఈ రోజు ఉదయం 11:07 తర్వాత నుండి వచ్చే హస్త నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఇది కూడా మంచి యోగం. ఈ యోగ సమయం హస్త నక్షత్రం ఉన్నంత సమయం వరకు ఉంటుంది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే సర్వార్థ సిద్ధియోగ సమయంలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం, జాతీయ అన్సెట్ దినోత్సవం, హోమియోపతి వైద్య శాస్త్ర పితామహులు శామ్యూల్ హనేమాన్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 2, బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో:
మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మిథున రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కర్కాటక రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. సింహ రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. కన్యా రాశి మోసపోయే సూచనలున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తులా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. వృశ్చిక రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ధనుస్సు రాశి లాభం ఉంటుంది. మకర రాశి అంతా మంచే జరుగుతుంది. కుంభరాశి రాబడి ఉంటుంది. మీన రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.